అందరికీ వందనాలండి. ఈ యొక్క సమయంలో మీతో నేను ఒక మంచి ఆలోచన, దేవుడు నాకిచ్చిన ఆలోచనను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మనందరం కూడా దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, దేవుడు నన్ను దర్శిస్తే బాగుండు, ఆయన మాట నాకినిపిస్తే బాగుండు అని చాలామందికి కోరికగా ఉండిద్ది. అయితే ఒక వ్యక్తి మనతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తితో మనం మంచిగా వారు మనతో ఉండేటట్టుగా, లేకపోతే వారితో ఫోన్‌తో మాట్లాడడానికి కానీ, వారిని మనం పలకరిస్తాం. అదే రీతిగా వారు మనతో ఉన్నప్పుడు, వారు చక్కగా మనతో మాట్లాడుతా ఉంటారు. యేసు ప్రభులు వారు కూడా ఆత్మరూపిగా మనతో ఉన్నప్పుడు, మనం ఆయన మాటను, ఆయన స్వరాన్ని వినే యొక్క ధన్యతను సంపాదించుకుంటామండి. ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్న మన దేహాన్ని ఆత్మ మాట వింటూ, ఆత్మ చెప్పుచున్న చెవులు కలిగి మనమున్నప్పుడు దేవుని మాటను వినగలం. దేవుడు అప్పుడు మనతో మాట్లాడగలడు. కాబట్టి దేవుని మాటను వినడానికి మనందరం కూడా మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో నివాసం చేయడానికి మనం సిద్ధపరచుకోవాలి మన ప్రాణ, ఆత్మ, దేహములను. ఎప్పుడైతే మన దేహాన్ని దేవుడు ఉండడానికి నివాసంగా మనం సమకూర్చుకుని సిద్ధపడతామో, అప్పుడు దేవుడు మనతో నివాసం చేస్తాడు. మనతో మాట్లాడతాడు. దేవుడు ఎవరి దగ్గర నివాసం చేస్తాడంటే, దీన మనసును, వినయము గల వారి యొద్ద నేను నివాసం చేస్తానంటున్నాడు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ, దీన మనసు కలిగి ఆయన యొక్క నివాసాన్ని మన హృదయములో, మన దేహంలో మనం ఏర్పరచుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిలో మనతో మాట్లాడతాడు. దైవ దీవెనలు మనకు కుమ్మరిస్తాడు. దేవుడు మనతో మాట్లాడితే ఆయన అనేకమైన గూఢార్థమైన సంగతులను మనకు తెలియచేస్తాడండి. మనోహరమైన స్థలములలో మనకి పాలు ప్రాప్తించేటట్లుగా ఒక నూతన అనుభవంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనందరం కూడా దేవుడు మనతో నివసించే స్థలముగా మన దేహాన్ని సిద్ధపరచుకుందాం. మనం ఆయనకి ఆలయముగా మార్చబడదాం. ఆయన మాట విందాం. నూతన అనుభవాల్లోనికి వెళ్తూ దేవునికి ఆత్మానుసారంగా మనకు దగ్గరవుదాం. దేవుడిచ్చిన మాటలు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్.